ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిద్దాం. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. థ్యాంక్ యూ జీసస్. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సుతో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సుతో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా నాకు, ఈ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. నాకది ఉన్నత భాగ్యమే, నాకది ఉన్నత భాగ్యమే. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. నాకు నీ ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాట విన్నారు కదా, నిజమే కదా. మరి దేవుని ముఖ దర్శనం మనకుంటే ప్రతి దినము సంతోషమే, ప్రతి దినము ఆనందమే. మరి మన సమస్యల్లో కూడా మనము ఆనందించగలుగుతాం. దట్ ఈస్ ద పవర్ వెన్ వి మీట్ జీసస్ ఇన్ అవర్ సైలెంట్ ప్రేయర్స్. ఎప్పుడు సైలెంట్ ప్రేయర్స్ చేసుకోగలుగుతామంటే మరి ఉదయాన్నే తెల్లవారుజామునే యేసయ్య కూడా మరి తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసుకునేవాడు, ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడని మన బైబిల్లో చదువుతాం కదా. ఆయన రాత్రంతా ప్రార్థన, మరి తెల్లవారుజామున మరి వేకువజామున లేచి ప్రార్థన చేయమని కూడా బైబిల్లో ఉంటుంది కదా కదా. ఆయనకి సమస్యలు రాలేదా? కానీ ఆయన సమస్య వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ చిత్తమైతే ఇది నా నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు దాన్ని తండ్రి అయిన దేవుడు దాన్ని ఆ సమస్యని ఓవర్కమ్ అయ్యేలాగా శక్తినిచ్చాడు. God has never taken the problem away, but He will give the power to sustain and overcome the problem. నీ ప్రాబ్లం ఈరోజు ఏమన్నా కావచ్చు. నీ ముఖం చూశాను ఈరోజు ఎలా జరిగింది, ఎవరి ముఖం చూశానో ఏంటో అలా అంటుంటారు కదా. కానీ దేవుని ముఖ దర్శనం చేసుకుంటే హౌ వి విల్ మేక్ దట్, అది ఎలా చేస్తాం? ఆయన ముఖ దర్శనం ఎట్లా చేసుకుంటాం?
వేకువజామునే ఆయన వాక్యము మనం చదివినట్లయితే, వాక్యమని అర్థంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మనకి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, మన మాటలు ఎట్లుండాలి, మన నోరు మన మాట మంచిగా ఉందనుకోండి, మనం ఎప్పుడు బ్లెస్సింగ్స్ పలుకుతున్నాం అనుకోండి, ఆల్వేస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బీ షవర్డ్ అపాన్ అస్ అండ్ అపాన్ ఎవ్రీ వన్. నువ్వు బ్లెస్సింగే పలకకపోతే ఎలాగా? గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి, దేవుడు నేను దీవించుగాక అని చెప్పాలి. వి షుడ్ నాట్ హేట్ ఎనీ వన్, దో దే ఆర్ మన ఎనిమీస్ అయినా అవ్వని, మనకి ఇష్టం లేని వారన్నా కానీ, ఎవరైనా సరే మనం ప్రేమించి గాడ్ బ్లెస్ యూ అంటూ వారిని ఫర్గివ్ చేసి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేసి మనము దేవుని ప్రేమించి మనం జీవించి ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే, ఆయన ముఖ దర్శనం చేసుకున్నట్లే, బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దేవుని మాటలు వినడమే కాదు, విని దాన్ని ఆచరించి మనం దేవుని ఇష్ట ప్రకారంగా జీవించామనుకోండి, ఆల్ బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో, ఓవర్ఫ్లో అయిపోతాయి. జస్ట్ ఫ్లో అవడం కాదు. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. బికాస్ మెనీ పీపుల్ వాళ్ళు నన్ను బాధ పెట్టినా, విడిచిపెట్టినా, హేట్ చేసినా, గాడ్ టాట్ మీ టు లవ్ దెమ్, కేర్ దెమ్, ఫర్గివ్ దెమ్ అండ్ ఫర్గెట్. వాళ్ళు పెట్టిన బాధ అంతా మర్చిపోయి దేవునితో మనము సన్నిహితంగా జీవించామనుకోండి, ఆయన ముఖదర్శనం చేసుకుంటూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయనలో నిమగ్నమైపోయి మనం ఉన్నామనుకోండి, నథింగ్, ఏ బాధ నిన్ను తాకదు. ఇది నా ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను, నీకు దేవుని ముఖదర్శనం చేసుకోవడం కావాలా, దేవుడిచ్చే సమాధానం కావాలా, లేక లోకం ఇచ్చే సంతోషం కావాలా? దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే సంతోషము సమాధానము లోకం ఇచ్చేది కాదు. కాబట్టి ఐ లీవ్ మై పీస్ విత్ యూ అంటున్నాడు. మరి పొందుకోవడం నీ వంతు. కాబట్టి దేవుడు ఆల్రెడీ మనకి ఆయన శ్రేష్టమైనది ఇచ్చేసాడు మనకి, రక్షణ అనుభవం. నువ్వు ఇంకా రక్షింపబడలేదా? ఇంకా నువ్వు దేవుని తెలుసుకోలేదా? ఇంకా నువ్వు దేవునికి నీ హృదయం ఇవ్వలేదా? ఆయన రక్తంలో నువ్వు కడగబడలేదా? యేసయ్యా నువ్వు నా రక్షకుడివి, నేను పాపిని అని ఒప్పుకుంటే దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. నువ్వు చేయవలసింది ఒక చిన్ని ప్రార్థన, ప్రభువా నేను పాపిని నాయన, నన్ను నీ రక్తంలో కడుగు, నువ్వు పరిశుద్ధ దేవుడు, నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడుగు, నా హృదయం నీకు ఇస్తున్నా, నా హృదయంలోకి మీరు రండి యేసయ్యా, ఈరోజు నుంచి నేను నీకోసం జీవిస్తా అని ఎవరైతే తీర్మానించుకుంటారో వాళ్ళకి నిజమైన సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఫలభరితమైన జీవితము ఇవన్నీ కలుగుతాయి. ఇట్ విల్ ఫాలో. కాబట్టి ఈరోజు మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. ఎంతోమంది మరి ప్రేయర్ రిక్వెస్ట్లు అవి పంపిస్తున్నారు, మరి సాక్ష్యాలు కూడా నాతో పంచుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మే గాడ్ గివ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయన ముఖదర్శనం చేసుకొని ప్రతిరోజు ఆయనలో ఆనందించే భాగ్యం దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మీ ప్రతి సమస్యను దేవుడు తన కృపలో తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. గాడ్ బ్లెస్ యూ.